హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను అనమాట. ఇదేంటంటే వెరీ వెరీ స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ రీడింగ్. అసలు ఐ థింక్ నేను ఎప్పుడు చేయలేదు నా ఛానల్లో. ఇదేంటంటే వాట్ ఈజ్ గాసిప్ అబౌట్ యూ, అంటే మీ గురించి ఏమి గాసిప్ నడుస్తూ ఉంది, ఎవరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అది చెడ్డగా అవ్వచ్చు మంచిగా అవ్వచ్చు, అంటే మీ వెనకాతల అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు. సో ఈ టాపిక్ అనేది నా స్టూడెంట్ లక్ష్మి గారి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అంటే ఏంటంటే తను ఏమంటున్నారంటే, మేడం నేను టారో రీడింగ్ నేర్చుకుంటున్నానంటే అందరూ నన్ను ఏదైనా అంటము, అంటే నీకు ఇప్పుడు అవసరమా, అసలు టారో రీడింగ్ అంటే ఏంటి, అది ఇది అని చెప్పేసి కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఏంటంటే టారో రీడింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలోనే టారో అంటే పెద్దగా తెలీదు, నమ్మకం లేదు వాళ్ళకి. కొంచెం అంటే ఎందుకు నేర్చుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు, నీకు అవసరమా, నీకేం లోటు అన్నట్టుగా మాట్లాడతారనమాట జనాలందరూ. సో మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా పెద్దగా అవగాహన లేదు, ఇదంతా ఏంటి అన్నట్టుగా నాకు కొన్ని కామెంట్స్ కూడా వస్తుంటాయి అట్లాగా. సో దానివల్ల ఏంటంటే మీరు మీ గురించి ఎవరు ఎట్లా గాసిప్ చేస్తున్నారు అంటే ఏంటంటే అది మీ ఆఫీస్ స్పేస్లో అవ్వచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీ గురించి ఏమి గాసిప్ చేస్తున్నారు, సో మీ వెనకాతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట. సో దీనిలో 2 పైల్స్ పెడతాను. మీ పేరు ప్రకారంగా మీరు చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. సో మీ ముందు ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి. పైల్ నెంబర్ 1 వచ్చి ఒకవేళ మీ పేరు ఏ నుంచి ఎం వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ అండి, పైల్ నెంబర్ 1. ఒకవేళ మీ పేరులో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఇది మీ పైల్ నెంబర్ 2. చాలా సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ మీ ముందుకు తీసుకురావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అనేది ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిన్న నేను చెప్పిన విధంగా, నేను రిక్వెస్ట్ చేసిన విధంగా నా వ్యూస్ అనేవి పెరిగాయి. అది అంతా కూడా నా సబ్స్క్రైబర్స్ దయ అనుకోవచ్చు, నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ అనుకోవచ్చు. మీరు ఇంత ప్రేమని అభిమానాన్ని ఇస్తున్నందుకు మీకోసం డిఫరెంట్ రీడింగ్స్ అనేవి మీ ముందుకి తప్పకుండా తీసుకొస్తాను, సరేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో మీ మనసులో కనుక ఎవరైనా ఉంటే, అంటే మీ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక వాళ్ళు మీ గురించి చెడ్డగా అనుకుంటున్నారు, చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అనే విధంగా మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని తలుచుకోండి. అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది, ఏం గాసిప్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో సపోజ్ మనకి ఆఫీసులో అంటే కొంతమంది కొలీగ్స్ ఉంటారు, మన దగ్గర చాలా మంచిగా మాట్లాడతారు, కానీ వెనకాతల మన గురించి చాలా చెడ్డగా మాట్లాడతారు. లేదంటే మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ రిలేటివ్స్ కొంతమంది మీరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేకుండా ఉంటారు. లేదంటే మీ బాస్ మీ గురించి చెడ్డగా వేరే వాళ్ళతో చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారని చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ దయచేసి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి ఏం గాసిప్ జరుగుతుంది. 9 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్. ఒక విధంగా చెప్తే పైల్ నెంబర్ 1 వాళ్ళ గురించి మంచి గాసిపే జరుగుతుందండి. అండ్ అదేంటంటే మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు, లేదంటే ఏదో ఒక జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు, లేదంటే మీరు ఒక వ్యక్తి గురించి వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. అంటే అందరూ మీ గురించి ఒక సింపతి అనేది కనబడతా ఉంది నాకు ఇక్కడ. అయ్యో పాపం ఇంతకాలం వెయిట్ చేస్తున్నారు, ఇంత అంటే కొంతమందికి ఏంటంటే మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు, లేదంటే మీకు ఏదైనా ఇంతకుముందు లవ్ అఫైర్ ఉంటే కనుక ఆ పర్సన్ కోసం మీరు మళ్ళీ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు వెనక్కి వస్తారు అనేసి మీరు ఇంకా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం గడిచిపోయింది కానీ మీకు వాళ్ళు అనేది వెనక్కి రావటం లేదు. సో అందరూ చూస్తున్నారు ఆ విషయము. సో దానివల్ల చాలామంది అయ్యో పాపం మీ వ్యక్తికి ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తారు అన్నట్టుగా వాళ్ళేమో భావిస్తున్నారనమాట. సో అలాగే మీరు మీ ప్రేమను కానీ మీ ఫీలింగ్స్ని కానీ వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, కానీ దానికి మంచి అవకాశం రావట్లేదు, మంచి వ్యక్తులు దొరకట్లేదు. ఈ వ్యక్తి ఇంత అందంగా ఉంటారు, ఇంత బాగుంటారు కదా, సో వీళ్ళకి ఏంటి ఇలాగా ఎవరూ దొరకటం లేదా, ఇంత అందమైన అమ్మాయి లేదంటే ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి, కానీ వీళ్ళకి ఇంకా పెళ్ళి కావటం లేదా, ఇంకా వాళ్ళకి నచ్చిన మనిషి దొరకటం లేదా అన్నట్టుగా వాళ్ళేమో వెనకాతల మీ గురించి మాట్లాడుకుంటున్నారు.
సో వాళ్ళందరూ కూడా మీరు డబ్బులు సంపాదించే విధానం కానీ ఫ్యామిలీతో కలిసి ఉండటం కానీ చాలా ముచ్చటగా అనుకుంటున్నారు. అంటే చూడండి అందరూ అలాంటి ఫ్యామిలీ లాగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు మీ గురించి చెప్తున్నారనమాట. చూడండి పలానా వాళ్ళ ఫ్యామిలీ ఎంత కలిసికట్టుగా ఉంటారో, ఉమ్మడి కుటుంబము ఎంత బాగా ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు, పెట్స్ అందరూ ఎంత బాగుంటారు. వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో, పెద్ద బంగ్లా బాగా కట్టుకున్నారు ఇల్లు. వాళ్ళ గార్డెన్ చూడండి, ఫ్రూట్స్ చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళు మీ గురించి చాలా మంచిగా చెప్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని. మీ అందం కానీ మీరు హ్యాండ్సమ్గా ఉంటారని కానీ, లేదంటే మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారని కానీ, ఆ ఫ్యామిలీలో ఉండే ఆప్యాయత అనుబంధాల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది మంచి గాసిప్. ఇంకా చూద్దాము. నా పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళ గురించి జరిగే గాసిప్ ఏంటి, అసలు అందరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వెనకాతల. 9 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ముఖ్యంగా ఈ దీనిలో పైల్లో ఏంటంటే ఎక్కువగా మ్యారేజ్ కార్డ్స్ అనేవి వస్తున్నాయండి. అందరూ మీ మ్యారేజ్ గురించి చర్చించుకుంటున్నారు. సో మీ మ్యారేజ్ అనేది అంటే బాగా జరగట్లేదు అని వాళ్ళ ఫీలింగ్. అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరగటం కానీ, మీకు ఇద్దరికి ఏడుపులు, బాధ ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది వాళ్ళకి. సో మీరు చాలా డిప్రెషన్, యాంగ్జైటీలో ఉన్నారు, మీకు బాధలు ఎక్కువైపోయినాయి. సో మీరు ఈ కనెక్షన్లో అంత హ్యాపీగా లేరు. మీకు మ్యారేజ్ అయింది, కాకపోతే ఏంటంటే ఆ మ్యారేజ్లో మీరు హ్యాపీగా లేరు. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం పైకి మాత్రం చాలా బాగా ఉంటున్నారు మీరిద్దరూ, కానీ లోపల మీ ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తికి ఇంకెవరితోనైనా సంబంధం ఉండి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి. సో మీరు ఈ మ్యారేజ్ ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో అది ఆ ఫౌండేషన్ అనేది, పునాదులు అనేవి కదులుతున్నాయి. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు అన్నట్టుగా అందరూ గమనిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక వెల్ విషర్స్ అని కూడా చెప్పచ్చండి. వీళ్ళేం మీ గురించి చెడ్డ కోరేవాళ్ళు కాదు, మీ గురించి మంచిగా ఆలోచించే వ్యక్తులే. మీ స్నేహితులు, సన్నిహితులు మాత్రమే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ అనేది నడుస్తుంది, మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా, ఆ వ్యక్తి వాళ్ళ పార్ట్నర్ ఎంత మంచి వ్యక్తి కదా, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి, వీళ్ళిద్దరూ బాగుంటే కలిసి ఉంటే బాగుండు అన్నట్టుగా ఒక మంచిగానే చూస్తున్నారు. ప్లస్ మీ పరంగా చూస్తే కనుక మీరు చాలా ఒక యాంగ్జైటీ, డిప్రెషను, భయము దీంతో ఉన్నారు. మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెము వర్రీడ్గా, కన్సర్న్గా ఉన్నారనమాట మీ పట్ల. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 1 వ్యూవర్స్, సో వాళ్ళ గురించి అందరూ ఏం గాసిప్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాతల ఏం మాట్లాడుతున్నారు. ద ఫూల్, 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మ్యారేజ్ అనే వస్తుందండి మాటికి. సో ఎవరికైతే ఇది రిలేట్ అవుతుందో కామెంట్ చేయండి. ఎందుకు మేము మ్యారేజ్ గురించే చర్చ జరుగుతుంది అనేది నాకు తెలియాలి. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఈ వ్యక్తి అనవసరంగా రిస్క్ తీసుకున్నారు కదా, అంటే నాకు ఇక్కడ కొంచెం ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ, లేదంటే ఒక ఆఫీస్ రిలేటెడ్ రొమాన్స్ కానీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళందరూ చూస్తున్నారు, ఇది రిస్క్ తీసుకొని ఈ వ్యక్తి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఇంత బాగుండే సంసారాన్ని వీళ్ళు ఎందుకు పాడు చేసుకుంటున్నారు, సో వీళ్ళు ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారు, అది వాళ్ళకి మంచిది కాదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. ఏమైనా ఫూలా, వీళ్ళకి ఏమైనా మెంటలా, పిచ్చా,
ఎందుకు ఇంత మంచి సంసారాన్ని వాళ్ళు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఎంతో హ్యాపీగా లగ్జరీగా ఎంత ఇద్దరు బాగుండేవారు, డబ్బులు ఉన్నాయి, పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి, కలిసి చక్కగా పిల్లలు ఉన్నారు ముచ్చటగా. మరి వీళ్ళు ఎందుకు ఇలాగా ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఇట్లాగా అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుని వాళ్ళ జీవితం అనేది పాడు చేసుకుంటున్నారు అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మీరిద్దరూ మీ లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా వాళ్ళకి చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఐ థింక్ మీ రిలేటివ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే మీరిద్దరూ విడిపోయారు, మీరేంటంటే ఈ గొడవలు ఈ బాధలు భరించలేక మీరు దూరంగా వెళ్ళిపోయారు. సో దాన్ని కూడా వీళ్ళు చూస్తున్నారు. అరేరే, ఇంత చక్కని సంసారం మధ్యలో వేరే వాళ్ళందరూ పుల్లలు పెట్టేసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టేసి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆఖరికి సపరేషన్లో దూరం అయిపోయేలాగా ఉన్నారు, చేస్తున్నారు అని చెప్పేసి మీ శ్రేయోభిలాషులు బాధపడుతున్నారు. ఇంకా చూద్దాము అసలు నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ గురించి అందరూ ఏమనుకుంటున్నారు, ఏం గాసిప్ జరుగుతుంది. కింగ్ ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్, డెత్. ఓకే, సో కొంతమందికి ఏంటంటే ఎవరైతే మేల్ పార్ట్నర్ ఉన్నారో ఇక్కడ మొత్తానికి సింగిల్స్కి కాదండి, మొత్తం పార్ట్నర్స్కే వస్తుంది, మరి ఎందుకో తెలీదు. సో ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మేల్ పార్ట్నరు, సో వీళ్ళకి ఏంటంటే మీరు దొరకడం అనేది చాలా అదృష్టము. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు. సో మీకు ఈ వ్యక్తి దొరకడం అనేది ఆ వ్యక్తి చాలా అదృష్టం చేసుకున్నారు. సో ఆ వ్యక్తి కూడా చాలా మెచ్యూర్డ్ పర్సను, చాలా ప్రేమించే వ్యక్తి. సో మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ కూడా ఉంది. సో కొంతమందికి ఏంటంటే మీరు ప్రెగ్నెంట్, లేదంటే మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ వచ్చేసింది, వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అన్నట్టుగా అందరూ కొంచెం వర్రీడ్గా ఉన్నారు, టెన్షన్గా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది బాగా పేరు ప్రతిష్టలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. నా పైల్ నెంబర్ 1లో ఏంటంటే చాలా పేరు ప్రతిష్టలు ఉండి, డబ్బులు ఉండి, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీ గురించి ఆరా తీసేవాళ్ళు ఎక్కువ, మిమ్మల్ని గమనించే వాళ్ళు ఎక్కువ, మీ పైన ఒక నిఘా పెట్టి ఉండేవాళ్ళు ఎక్కువ. మీ కనెక్షన్ అనేది డెత్ అయిపోతుంది, అంటే డెడ్ అయిపోతుంది అనేది వాళ్ళందరూ చూస్తున్నారు. చూసి చాలా బాధపడుతున్నారు. ఏ విధంగా అయినా మనం ఆపగలుగుతామా, మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారా, మళ్ళీ ఒక రీబర్త్ అనేది జరుగుతుందా, ఈ కనెక్షన్లో ఏదైనా మార్పు వస్తుందా అనేసి మీరిద్దరి మధ్యలో జరిగేవన్నీ వాళ్ళు చూస్తున్నారు. కానీ బాధ అనేది చూస్తున్నాను నేను ఇక్కడ. ఒక గాసిప్, ఒక హ్యాపీనెస్ కాకుండా వాళ్ళందరూ రియల్గా జెన్యున్గా మీ గురించి అనేది ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మీ ఇద్దరి సంసారం బాగుండాలి అని కోరుకునే వ్యక్తులే చాలామంది ఉన్నారు. అంటే నా పైల్ నెంబర్ 1 ఎవరైతే ఎంచుకున్నారో, సో ముఖ్యంగా మీరు యాజ్ అ పర్సన్ మీరు చాలా మంచివారు, లేదంటే అంత మంచి మనుషులు మీ చుట్టూరా ఉండరు కదండి. సో వాళ్ళు మీకు అంత మంచిగా ఆలోచిస్తున్నారు అంటే కనుక మీరు మంచివారు అయితేనే కదా వాళ్ళు అంత మంచిగా ఆలోచిస్తారు. సో నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచివారు అని నాకు ఇక్కడ తెలుస్తోంది. సరే, ఇంకా ఫైనల్గా అసలు ఇట్లాంటి పరిస్థితికి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. సో మీది ఏ పరిస్థితి అయినా అవ్వచ్చు, అందరూ బాధపడుతున్నారు మీ గురించి, అంటే మంచిగా అనుకుంటున్నారు కదా. సో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి మీకు? టేక్ యాక్షన్, దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకేనా? సో ఒకవేళ మీకు నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే, అందరూ అనుకుంటున్నట్టుగా, అందరూ భావిస్తున్నట్టుగా మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉండుంటే కనుక ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ దానికి మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే కనుక ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది, మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది అనేది అయితే ఇక్కడ మనకి కార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్ పైల్ నెంబర్ 1. సో ఎలా అనిపించింది ఈ టాపిక్? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్, షేర్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఓకే, సో పైల్ నెంబర్ 2. ఓకే, సో ఎవరి పేరు అయితే గనక ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటుందో, మీ పేరు యొక్క ఫస్ట్ లెటరు, సో వాళ్ళకి ఈ రీడింగ్ అనమాట.
చూద్దాము అసలు మీ గురించి ఎవరు గాసిప్ చేస్తున్నారు, ఏమని గాసిప్ చేస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎటువంటి గాసిప్స్ చేస్తున్నారు, లేదంటే అవి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏమైనా మంచిగా ఆలోచిస్తున్నారా, చెడ్డగా ఆలోచిస్తున్నారా, అసలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 9 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, హై ప్రిస్టెస్. ఓహో, మనకు సంబంధించిందే వచ్చింది కార్డ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అందరూ చూస్తున్నారు మీరు ఏదో ఒక టెన్షన్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు, మీకు రాత్రి నిద్ర పట్టడం లేదు. మేబీ మీ క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రోజు మీరు కలిసే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు. సో వాళ్ళందరూ ఏంటంటే మీరు ఏదో ఒక బాధలో ఉన్నారు అనేది అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఒక న్యూ జాబ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళు చూస్తున్నారనమాట, అందరూ వీళ్ళు ఒక కొత్త జాబ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి. సో ఇది వీళ్ళకి మంచిది, వీళ్ళు మంచి ఒక దేవుడు ఇచ్చిన అవకాశము, వీళ్ళు దాన్ని తీసుకున్నారు అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం మంచిది అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో అలాగే మీరు చాలా ఒక సీక్రెటివ్ పర్సన్, ఒక టారో రీడరు, ఒక ఆస్ట్రాలజరు, మీకు కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, లేదంటే మీకు ఏదైనా మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, అందుకే మీకు అన్నీ కూడా మీ వైపుకు వస్తున్నాయి, మీ లైఫ్లోకి అన్నీ మంచి అనేది వస్తుంది. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ చేసేది వచ్చు, మంచి చెడు, లేదంటే మీకు ఇమోషనల్ బ్యాలెన్స్ ఉంది. సో దానివల్ల ఏంటంటే వెరీ మెచ్యూర్డ్ పర్సన్, మీరు ఎక్కువగా మాట్లాడరు, అన్నీ సీక్రెట్గా పెడతారు. సో మీరు చాలా ఎడ్యుకేటెడ్, ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీలో ఉండే పెయిన్ ఏదైతే ఉందో, మీలో ఉండే బాధ ఏదైతే ఉందో ఎవరికి చెప్పుకోరు మీరు. ఈ మధ్య మేబీ కొంతమందికి ఏంటంటే మీరు తరచుగా ఒక నెగిటివ్గా మాట్లాడడము, అంటే నా జీవితంలో ఏమీ లేదు, అసలు నేను ఎందుకు జీవించి ఉన్నానో, సో ఇలాగా కొంచెం నెగిటివ్ టాక్స్ అనేది మీరు మాట్లాడడం వల్ల వాళ్ళకి అది తెలుస్తుంది. వాళ్ళు దే కెన్ సెన్స్ అనమాట, మీరు ఏదో ఒక పెయిన్లో ఉన్నారు, మీరు ఏదో బాధలో ఉన్నారు, మీకు ఏదైనా ఒక మెంటల్ టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ ఏదో ఉంది, మీరు ఒక డిప్రెషన్లో ఉన్నారు, కానీ ఎవరికి చెప్పటం లేదు, మీలో మీరే బాధపడిపోయి మదన పడిపోతున్నారు అన్నది మాత్రము వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి. ఓకే, సో ఇంకా చూద్దాము మీ గురించి ఏ విధమైన గాసిప్స్ జరుగుతున్నాయి బయట, అందరూ మీ వెనకాతల ఏం మాట్లాడుకుంటున్నారు. ఓకే, 7 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్. వెరీ నైస్. మీ గురించి కూడా మంచిగానే మాకు గాసిప్ చేస్తున్నారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మీ డిప్రెషన్, యాంగ్జైటీ ఏంటంటే మీ ప్లేట్లో చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది జాబ్ పరంగా అవ్వచ్చు, మీ పర్సనల్ లైఫ్ పరంగా అవ్వచ్చు, లేదంటే లవ్ లైఫ్ పరంగా అవ్వచ్చు. సో మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, దానివల్ల మీరు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. సో దానివల్ల ఓవర్ థింకింగ్ చేసి మీకు స్లీప్లెస్ నైట్స్, డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ వస్తున్నాయి అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే మీరు లోపల ఎన్ని ఉంటేనూ కూడా మీరు టైం తీసుకొని మీరు ఫ్రెండ్స్తో మాట్లాడటము, పార్టీలకు వెళ్ళటము, లేదంటే ఒక గెట్ టుగెదర్కి వెళ్ళటము, అది కూడా అందరితో కాదు, మీకు ఎవరైతే ఒకరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో సో వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయటం అనేది, సో అది అంతా కూడా చూస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా మీ ఆఫీస్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు. మీరు ఒక కొత్తగా న్యూ జాబ్ అనేది స్టార్ట్ చేశారనే మనకు వచ్చింది కదా, సో అక్కడ మీరు కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకుంటున్నారు, దానికి మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరేంటంటే మీరు ముందుకు వెళ్ళటానికి, డబ్బులు సంపాదించడానికి, మీరు గ్రో అవ్వటానికి ఇది ఒక మంచి అవకాశము మీకు వచ్చింది. అది మీ ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువల్, మీ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఇది వచ్చింది అవకాశము అన్నట్టుగా అందరూ మంచిగానే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్ని అవసరం లేదు, ఇన్ని ఏమంటారు మల్టీ టాస్కింగ్ అనేది అవసరం లేదు, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేస్తే అది బాగుంటుంది అన్నట్టుగా కూడా కొంతమంది మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా చూద్దాము.
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళ గురించి ఏం గాసిప్ జరుగుతుంది, వాళ్ళ వెనకాతల ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు. ద ఎంపరర్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓ మై గాడ్. ఓకే, సో మీరు చాలా అంటే ఒక మంచి నర్చరింగ్ కేరింగ్ మదర్, అలాగే ఒక బిజినెస్ పరంగా చూసుకుంటే మీరు వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, మీకు మంచి బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో మీరు హ్యాపీగా అంటే ప్లాన్ చేసుకొని ఒంటరిగా సింగిల్గా అయితే మీరు మంచి ప్లానింగ్ చేసుకొని మీరు బాగా సంపాదించుకునే అవకాశం ఉంది, మీకు ఆ క్యాలిబర్ ఉంది, మీకు అలా కెపాసిటీ ఉంది, వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ మీరు అన్నట్టుగా భావిస్తున్నారు. కానీ మీ వర్డ్స్ అనేవి మీవి బాగలేవు. అంటే ఏంటంటే మీకు కొంచెం షార్ట్ టెంపర్ అవ్వచ్చు, మీరు ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మీరు చాలా గట్టిగా సమాధానం చెప్పచ్చు, ఒక రూడ్గా ఉండొచ్చు, లేదంటే వెరీ కంట్రోలింగ్ అథారిటేటివ్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వెరీ పాజిటివ్ కార్డ్స్, కాకపోతే అవి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఇస్తున్నాయి. సో ఏంటంటే మీకు ఏ లోటు లేదు, మీకు మంచి ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి అనొచ్చు, లేదంటే మీకు మంచి డబ్బుల పరంగా లోటు లేదు, ఏ విధంగానూ కూడా మీకు ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఊరికే ఓవర్ థింకింగ్ చేసేది ఒక ప్రాబ్లం ఉంది. అలాగే మీరు నోరు జారటము, లేదంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయటము, డామినేట్ చేయటము, అది అనేది మీకు ఎప్పటికీ కూడా నష్టము, మంచిది కాదు అనేసి అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో కొంతమంది ఇక్కడ డివోర్స్డ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు నాకు, మీరు సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే అందరూ మీ గురించి మంచే కోరుకుంటున్నారు, అయ్యో మీరు బాగుండాలి, మీరు చాలా ముందుకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి అన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరు మీ గురించి చెడ్డగా అనుకోవట్లేదు. మీ దగ్గర ఉండే ఒకే ఒక నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే మీ షార్ట్ టెంపర్, మీ కోపము, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసే ఒక స్వభావము, అందరూ మీ మాట వినాలి అని అనుకునే ఒక ఈగో. సో ఈ ప్రైడ్ ఈగో వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీరు ఇది ఒక చదరంగం లాగా, ఒక చెస్ లాగా డిఫరెంట్ మూవ్స్ అనేది చేస్తున్నారు మీ లైఫ్లో. ఒక్కోసారి ఆ మూవ్స్ అనేవి చాలా రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొంచెం కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ముందు స్టెప్ వేయండి అనేసి అనుకుంటున్నారు. సో మీరు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు మంచి పవర్ కూడా ఉంది, కానీ దాన్ని రైట్ వేలో ఉపయోగించుకోండి. మీరు ఊరికే అపోహలు, ఇల్యూషన్స్ పెట్టుకొని దాన్ని ఎక్కువగా వేస్ట్ చేసుకోకండి, మీ పవర్ని, మీ ఎనర్జీని. అది మంచిగా ఉపయోగిస్తే మీరు గ్రో అవుతారు అన్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు, నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ యొక్క గురించి ఏం గాసిప్ జరుగుతుంది. 4 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు పైన చూసిన స్ప్రెడ్లో ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళంతా వెల్ సెటిల్డ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సెకండ్ స్ప్రెడ్లో ఏమొచ్చిందంటే మనకి మీరు చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఒక లవ్ ఆఫర్ వస్తే కూడా మీరు తీసుకోవటం లేదు. మిమ్మల్ని ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు, లేదంటే భగవంతుడు మీకు డివైన్ అనేది ఒక ఆఫర్ అనేది ఇస్తుంది, లవ్ ఆఫరు. కానీ అది మీరు తీసుకోవటం లేదు. ఎందుకంటే మీకు పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, పాస్ట్లో మీకు జరిగిన ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో దానివల్ల మీరు ఆ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోవట్లేదు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు, ఎప్పుడు మిస్సింగ్ ఎనర్జీలో ఉంటున్నారు. అదైతే మిగతా వాళ్ళందరూ కూడా మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీరు ఏదో ఒక రిలేషన్షిప్లో చాలా హర్ట్ అయ్యారు అన్నట్టుగా అయితే వాళ్ళకి కనిపిస్తుంది. మీరు ఏమైనా సపరేషన్లో ఉన్నారా మీ పర్సన్తో, అది లవర్ అవ్వచ్చు, హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. సో మీరు వాళ్ళతో సపరేషన్లో ఉన్నారా. సో దానివల్ల ఏంటంటే మీ మెంటల్ హెల్త్ పైన, అన్నిటిపైన కూడా అది ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా లోన్గా ఉండి, బాధపడుతూ, టెన్షన్ పడుతూ మీరు ఈ విధంగా అనేది ఉన్నారనమాట. సో అది అందరూ కూడా చూస్తున్నారు, అయ్యో ఈ పర్సన్ ఈ ట్రామా నుంచి బయటపడితే బాగుండు, సో ఈ పర్సన్ మళ్ళీ నార్మల్గా అయితే బాగుండు. సో ఈ ఫైనాన్షియల్, కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూస్తున్నారు అందరూ. సో ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి తీరిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటే బాగుండు అనేసి కొంతమంది గాసిప్ చేసుకుంటున్నారు. వీరు ఎక్కడో అక్కడ పొరపాటుగా ఇన్వెస్ట్ చేశారు, సో దానివల్ల వాళ్ళకి బిజినెస్లో లాస్ వచ్చేసింది. సో దానివల్ల వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి తీరిపోతే
అవుతే బాగుండు, వాళ్ళు బాగుంటే బాగుంటుంది అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది నా వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ అనేది మెల్లమెల్లగా గ్రో అవుతుంది, వెరీ స్లో ప్రోగ్రెస్ అనేది ఉంది. అక్కడ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి సరైన యాక్షన్ తీసుకోవటం లేదు, లేజీగా కూర్చొని చూస్తున్నారు అంతేగాని బిజినెస్కి సంబంధించి ఎక్కువ యాక్షన్ అనేది తీసుకోవటం లేదు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి గ్రోత్ అనేది లేకుండా అయిపోతుంది వాళ్ళ బిజినెస్లో కానీ కంపెనీలో కానీ. అంటే ఉంది గ్రోత్, కాకపోతే వెరీ స్లో ప్రోగ్రెస్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే అరే ఈ వ్యక్తి మంచి బిజినెస్ని, మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ని వీళ్ళు పాడు చేసుకుంటున్నారు, ఎక్కడో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళకి మొత్తం ఉండే డబ్బులు కూడా పోయే అవకాశం ఉంది అన్నట్టుగా కొంచెం అందరూ చాలా క్యూరియస్గా, యాంగ్షియస్గా మీ గురించి అనేది చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా నెగిటివ్ గాసిప్ అనేది నాకు కనిపించట్లేదు. సో ఓన్లీ ఒకటి మీకు మంచి ఆఫర్ వస్తేనే కూడా మీరు యాక్సెప్ట్ చేయటం లేదు, ఒక లవ్ పరంగా, ఒక రిలేషన్షిప్ పరంగా అనేది జనాలందరూ గాసిప్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకా ఫైనల్గా మనకి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో మా వ్యూవర్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇట్స్ అప్ టు యూ, ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకే, సో ఏది చేసినా సరే అది మీ చేతిలో ఉంది, మీ ఇష్టము. మీరు ఎలా చేస్తారు, మీ జీవితాన్ని ఎలాగా నిర్ణయించుకుంటారు. ఎందుకంటే నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ అందరూ కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్ అనొచ్చు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అవ్వచ్చు. సో ఏంజల్స్ చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ, నువ్వు ఎలాగా నీ లైఫ్ని డిజైన్ చేసుకుంటావో అనేది నీ ఇష్టము. కానీ నువ్వు డెసిషన్ తీసుకునే ముందు ఏంజల్స్ని అడిగి తీసుకో. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. నువ్వు ఏ పని చేసే ముందు కూడా ఏంజల్స్ని అడిగితే నీకు ఒక క్లారిటీ ఉంటుంది, నువ్వు చేసే పనిలో నీకు సక్సెస్ అనేది వస్తుంది అనేది మనకి ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇదండి ఇవాల్టి వెరైటీ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ టుమారో.